రైస్ మిల్లులో డబ్బులు తీసుకుంటూ చందు నర్మదికి దొరికిపోయి శ్రీవల్లి కుట్ర బయట పెట్టిన ఆనందరావు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి భద్రావతి నిజ స్వరూపం రామరాజు ఇటు ప్రేమ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజ్ అన్న మాటకు ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. అదే అదునుగా తీసుకుని ఇటు భద్రావతి అటు సేనాపతి ఇద్దరు కూడా ప్రేమ మనసుని మరింత పొల్యూట్ చేస్తారు. ఆ ధీరజ్ ఇలాంటి వాడే, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వే మా మాట వినిపించుకోకుండా గుడ్డిగా వాడిని నమ్మావు, తెలుసో తెలియకో వాడితో తాళి కట్టించుకుని వాడు ప్రేమలో పడిపోయావు. వాడు మన కుటుంబాన్ని నీ మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇలా చేశాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు అవకాశం రావడంతోటి కళ్యాణ్ గురించి అందరి ముందు చెప్పడమే కాకుండా చెప్పి నిన్ను బాధ పెట్టడమే కాకుండా నీ అరిచేతిలో గోరింటాక్గా పెట్టి నిన్ను మరింత బాధ పెడుతున్నాడు. ఆ గోరింటాకు పోయేంత వరకు వాడి పేరు నీ కంటి ముందు కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు మరింత క్షోభ అనుభవించాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా భద్రావతి ఇటు సేనాపతి ఇద్దరు కూడా ప్రేమ మనసుని పొల్యూట్ చేసి నిన్ను ఫారెన్ పంపించేస్తానమ్మా, అక్కడే చదువుకో, ప్రశాంతంగా ఉండు, ఇక్కడ ఉంటే వీళ్ళందరి మధ్యలో నీవు మరింత నలిగిపోతావు, అక్కడికి వెళ్తే ఈ వీళ్ళ మొహాలు నీకు కనిపించవు, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి సేనాపతి కాస్త చెప్పడంతో మీ ఇష్టం నాన్న అని ఒప్పేసుకుంటుంది ప్రేమ. అయితే ఒప్పేసుకునేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమను కోచింగ్ క్లాస్కి వెళ్తుంది కదా. సో కోచింగ్ క్లాస్ కోసమని దింపడం కోసమని బయటికి వస్తాడు విశ్వ. కరెక్ట్గా అదే సమయానికి అమూల్యను కూడా ధీరజు కారులో తీసుకువెళ్ళడం కోసం సిద్ధపడుతూ ఉండగానే అమూల్య విశ్వకు సైగ చేస్తుంది. బండి రిపేర్ అయిందని చెయ్యి, అప్పుడు కారులో వెళ్తారు అన్నట్టు సైగ చేసేసరికి ఇంకా సరేనని విశ్వ బండి రిపేర్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య రా అన్నయ్య, టైం అవుతుంది అనగానే ఎక్కడమ్మా బండి స్టార్ట్ అవ్వడం లేదు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ, అవును ఎందుకు అంత టెన్షన్ పడ్డాం, ఎదురుగా నీ భర్త కారు ఉంది కదా, నీ భర్త కారులో తీసుకువెళ్ళమని అడుగు అనేసరికి ఎవడ్రా భర్త అని చెప్పాను. కానీ అదేంటి బావా అలా అంటావు, నువ్వు నా చెల్లెల మెడలో తాళి కట్టిన భర్తవే కదా, నువ్వు కాదంటే మాత్రం అయిపోతుందా బావా, ఎందుకు బావా అంత కోపం తెచ్చుకుంటున్నావు అని చెప్పనేసరికి నేనేం కోపం తెచ్చుకోవడం లేదు, అది నా పెళ్ళం కాదు, దానికి నేను భర్తను కాదు, దానికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను. కానీ సరే తనకు నీకు ఏ సంబంధం లేదు, నువ్వు క్యాబ్ డ్రైవర్ కదా, నా బండి రిపేర్ అయింది, నా చెల్లెని కొంచెం అక్కడ డ్రాప్ చేయి, ఎంత అయితే ఎంత సవారికి ఇచ్చేస్తాను అని చెప్పాను. కానీ నువ్వు ఎంత ఇచ్చినా కానీ దీన్ని మాత్రం నా కారులో ఎక్కనివ్వను అని చెప్పనేసరికి అది కాదు ధీరజ్ అంటూ మాట్లాడతాడు. నా చెల్లికి ఆలస్యం అయిపోతుంది, తన భర్త ఆశపడుతున్నాడు, తను పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని, అందుకే నా చెల్లి కష్టపడి మరీ చదువుతుంది, అలాంటిది తనకు హెల్ప్ చెయ్యి ప్లీజ్ ధీరజ్, ఒక స్ట్రేంజర్గానే హెల్ప్ చెయ్యి అనేసరికి ప్లీజ్ అన్నయ్య, ఎవరో తెలియని మనిషిలాగే డ్రాప్ చేయమని అంటున్నారు కదా, ప్లీజ్ అన్నయ్య అని చెప్పనేసరికి సరే కూర్చోమను అని చెప్పాను. కానీ ఇంకా వెనకాల అమూల్య ఇద్దరు కూర్చుంటారు. ఇంకా విశ్వ నేను అక్కడ వరకు వస్తాను మా చెల్లితో పాటు అనగానే సరేనని విశ్వ ధీరజ్ ఇద్దరు ముందు కూర్చుంటారు, అమూల్య ప్రేమ ఇద్దరు వెనకాల కూర్చుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమూల్యను కాస్త అక్కడ దింపేసి ప్రేమను కూడా దింపేసేసరికి విశ్వతో మాట్లాడదాము అని అనుకుంటాడు. ధీరజ్తో మాట్లాడదాం అనుకుంటాడు విశ్వ. అయితే ఏంటి నువ్వు దిగవా, నువ్వెక్కడ దిగుతావు, ఇప్పటికే అయిన అమౌంట్ ఇచ్చి దిగితే బాగుంటుంది అనగానే ప్లీజ్ బావా కోప్పడవద్దు, నేను చెప్పేది విను, నా చెల్లికి నువ్వంటే చాలా ఇష్టం, కానీ మీ ఇద్దరి మధ్య ఎవరో మూడో వ్యక్తి దూరి మీ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు, ఎందుకంటే కళ్యాణ్ పేరుని నువ్వు రాసావంటే నేను కూడా నమ్మను, నువ్వే నమ్మడం లేదు కానీ మీ చెల్లి నమ్ముతుంది, మీ చెల్లికి నా మీద ఎంత నమ్మకం ఉందో చూసావు కదా, నువ్వే ఎన్నేసి మాటలంటుందో చూస్తున్నావు కదా, అసలు ఆ కళ్యాణ్ గాడి పేరు నేను ఎందుకు రాస్తాను,
వాడు వల్ల తనకి ప్రమాదమని తెలుసు, వాడు వల్ల ప్రాబ్లంని ఫేస్ చేసిందని తెలిసి కూడా ప్రాబ్లం నుంచి నేనే బయట పడేశాను. అయినా సరే కళ్యాణ్ గారి పేరును నేనే రాశానని నా మీద నింద వేసి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది. పైగా మీ కుటుంబం మీద కక్షతోనే నేను దాని మెడలో తాళి కట్టానంట. మరి 8 నెలలుగా నాతోనే ఉంది. దాన్ని ఎంతెలా చూసుకున్నానో. ఆకతాయిగా తిరిగే నేను బాధ్యతగా మారడానికి కారణం అది, కష్టపడి పని చేయడానికి కారణం అది. అలాంటిది దానికోసం నేను ఇంతెలా మారితే నువ్వు నా కుటుంబం మీద కక్షతోనే నా మెడలో తాళి కట్టావు అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది. నేనేం చెయ్యాలి అని చెప్పాను కానీ నేను నా చెల్లికి నచ్చ చెప్తాను. ఏదో రకంగా నా చెల్లి నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను బావా, నువ్వేమీ బాధపడొద్దు బావా అని చెప్పి విశ్వ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అత్తలా ఉండేవాడు కదా, మరి వీడు ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటి అనుకుంటూ ధీరజ్ సరేనని తను ట్రిప్లకి వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ చింతామణి వచ్చి సాయంత్రం లోపు 6 లక్షల రూపాయలు కట్టమంది కదా, కట్టకపోతే ఏం చేస్తుందో అన్న భయంతో ఇంకా మిల్లుకి అయితే వెళ్తాడు ఆనందరావు. అయితే ఇంకా అలా మిల్లుకి వెళ్ళిన ఆనందరావు కాస్త ఎప్పుడెప్పుడు డబ్బులు దొరుకుతాయా అని చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే సమయానికి చందు బ్యాంకుకి వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకొస్తాడు. ఎందుకంటే అక్కడ కొంచెం ధాన్యం వస్తుంది, ధాన్యం పంపిస్తున్నాను, అది తీసుకుని అమౌంట్ ఇచ్చేసా అని రామరాజు ఫోన్ చేసి చెప్తాడు. పైగా అక్కడ కొంతమంది కూలీలు అడ్వాన్స్ డబ్బులు కావాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి అని చెప్పి కూలీలు అడగడంతో సరేనని రామరాజుకి చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి పెట్టడంతో ఇంకా చందు అలాగే ఇటు తిరుపతి ఇద్దరు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. బిజీగా ఉండేసరికి ఇంకా అలా పని చేసుకుంటూ ఉండగా నర్మద ఆఫీస్కి వెళ్తూ ఉండడంతో ఆటో రైస్ మిల్లు మీదుగా వెళ్తూ ఉండడంతో ఎందుకో నర్మదకు చందుతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వల్లి మారాలి అంటే చందుబావ వల్లే అవుతుంది. చందుబావ మంచిగా మారితేనే వల్లిలో మార్పు వస్తుందని, వల్లి పూర్తిగా మారాలి అంటే చందుబావ తనతో మాట్లాడే విధానం మార్చుకోవాలని, తను చెప్పే విధంగా చెప్తే వల్లి యొక్క మారుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా రైస్ మిల్లు దగ్గరికి వెళ్తుంది. ఈ లోపు లోపలే ఉంటాడు ఆనందరావు. అయితే ఇటు చందు ఇటు తిరుపతి ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు. వీడు వేరే చోట పని చేస్తూ ఉంటాడు. వీళ్ళని గమనిస్తూ ఆ బల్ల మీద 10 లక్షలు పెట్టాను మామయ్య అని చెప్పనేసరికి సరే రాలుడు ఆ బస్తాలు ఎన్నున్నాయో కౌంట్ చేద్దాం పదా అని ఇద్దరు కూడా వెళ్తారు. సరైన సమయం అని అనుకునే లోపే ఎవరొకరు వస్తూ ఉంటారు. ఎవరొకరు అలా రావడంతో డబ్బులు కళ్ళ ముందు కనిపిస్తున్నా గానీ నేను తీయలేకపోతున్నాను. ఆ డబ్బులు తీస్తే అందులో ఒక 6 లక్షలు తీస్తే చాలు, ఆ చింతామణి గొడవ ఉండదు, లేదంటే నా కూతురు కాపురం నిలువున కూలిపోతుంది. అందుకే ఏదో రకంగా తీయాలి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేసైనా సరే సాయంత్రం లోపు 6 లక్షలు తీసుకుని వెళ్ళిపోవాలి. ఏదేమైనా చందుకి దొరకకుండా డబ్బులు తీసేసి ఇంకా రైస్ మిల్లులో కూడా కనిపించకుండా వెళ్ళిపోవాలి. లేదంటే మళ్ళీ వెతికితే నా దగ్గరే డబ్బులు దొరికేస్తాయి. అదే రైస్ మిల్లో కనబడకుండా వెళ్ళిపోతే నేను ముందే వెళ్ళిపోయాను, నాకు తెలీదు అని మాట దాటేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తాడు ఇంకా ఆనందరావు. అయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఎంతసేపు ఆ బ్యాగ్ మీదే ఉంటుంది. బ్యాగ్ మీదే ఉండేసరికి ఆ వెనక నుంచి ఆనందరావు చూసుకోడు. వెనక నుంచి నర్మద వెళ్తుంది. నర్మద వెళ్ళేసరికి బావగారు అని పిలవడంతో ఏంటి నర్మద ఎలా వచ్చావు అనగాని మీతో కొంచెం మాట్లాడాలి బావగారు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం మామయ్య నువ్వు ఇవి చూస్తూ ఉండు, నేను నర్మదతో మాట్లాడి వస్తాను అనగానే సరే అల్లుడు అని చెప్పి ఇంకా చందు వచ్చి నర్మదతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుండగా ఏంటి దేని గురించి అనగానే వల్లి అక్క గురించి. వల్లి గురించి నాకేమీ చెప్పొద్దు నర్మద, వల్లిలో మార్పు అనేది రాదు అనగాని లేదు బావగారు,
వల్లిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది మీ వల్లే సాధ్యమవుతుంది. వల్లి పూర్తిగా మీకు తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా మాట్లాడాలి. అసలు వాళ్ళ పుట్టింటి గురించి ఆలోచించకూడదు. మొత్తం మీరు ఏం చెప్తారో అదే చేసేటట్టుగా మీరే వల్లి అక్కను మార్చాలి బావగారు. లేదంటే వల్లి అక్క వల్ల చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వల్లి అక్కలో మార్పు రావాలి. మార్పు వస్తేనే ఏదైనా బాగుంటుంది అనేసరికి అది నా వల్ల కాదు. దాన్ని నేను ఎంతో బెదిరించి చూశాను, నచ్చ చెప్పి చూశాను. ఎన్ని రకాలుగా చూసినా దానిలో మార్పు అనేది రాదు అని చెప్పనేసరికి మారాలి బావా, కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడికి రానివ్వద్దు, వాళ్ళ నాన్నని మాత్రం రానివ్వద్దు బాబా అని చెప్పనేసరికి ఏమంటున్నారు నర్మదా, వాళ్ళ నాన్న ఏం చేశాడు అనగానే వద్దు బాబా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ రైస్ మిల్లు జోలికి రావడానికి వీల్లేదు. వాళ్ళు ఊరి నిండా అప్పులు చేశారని నేను విన్నాను. వాళ్ళు చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ రైస్ మిల్లు మీద పడే అవకాశం ఉంది. రైస్ మిల్లులో డబ్బులు పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పనేసరికి అవును నర్మదా, నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. మొన్నొక రోజు 20,000 రూపాయలు కనిపించకుండా పోయాయి. అడిగితే నాకు తెలియదు అన్నట్టు మాట్లాడారు. ఆ తర్వాత ఏమో నేనే ఇంకా పట్టించుకోలేదు అనగాని లేదు బాబా అని చెప్పనేసరికి ఆల్రెడీ వల్లి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చాడే అని చెప్పాను. కానీ ఏంటి వల్లి వాళ్ళ నాన్న వచ్చాడా అని చెప్పాను. కానీ అవును బాబా, అవును నర్మదా వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు అనగాని ఎక్కడ బాబా అని చెప్పనేసరికి రా చూపిస్తానని ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. చందు ఉండడు, తిరుపతి మాత్రమే ఉండడంతో వెంటనే బ్యాగ్లో ఉన్న 6 లక్షల రూపాయలు తీసేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా బ్యాగ్లో చేపెట్టి 6 లక్షలు 6 కట్టలు తీస్తూ ఉంటాడు. అదే సమయానికి నర్మదా ఇటు చందు ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. బావా ఒకసారి అటు చూడు అనగానే ఒక్కసారిగా చూసి చందు షాక్ అయిపోతాడు. బ్యాగ్లోంచి 6 లక్షల రూపాయలు తీయడం, పంచి కండువ దగ్గర దాచేసుకోవడం చూస్తాడు. చూసేసరికి చూసి వెళ్ళబోతూ ఉండగా మామయ్య గారు ఒక్క నిమిషం అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇద్దరు కూడా చూసేశారు కదా, ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు. ఇదేంటి ఈ నర్మద ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? ఏంటి మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు? రైస్ మిల్లు చూసుకుంటాననే కదా వచ్చారు, మరి ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అది అల్లుడు, మీ అత్తయ్య ఫోన్ చేసింది. మీ అత్తయ్యకి జ్వరం వచ్చిందంట, అందుకని అర్జెంటుగా నన్ను రమ్మని ఫోన్ చేసింది. నేను వెళ్ళి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నేను వెళ్తున్నాను అల్లుడు అని చెప్పాను. కానీ అయ్యో మామయ్య, మీరు ఇక్కడ రైస్ మిల్లో లేకపోతే రైస్ మిల్లు ఏమైపోతుంది? మా నాన్న తర్వాత మీరే ఈ రైస్ మిల్లుని చక్కగా మీ భుజాల మీద మోస్తారు అనుకున్నాను. అలాంటిది మీరు రైస్ మిల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి మామయ్య? మీరు రైస్ మిల్లు చూసుకోవాలి కదా, మరి రైస్ మిల్లు వదిలేసి వెళ్ళకూడదు కదా మామయ్య అని చెప్పనేసరికి అదే అల్లుడు, అదే వెళ్తలేదు, ఇక్కడే ఉంటాను, కానీ మీ అత్తను హాస్పిటల్కి తీసుకువెళ్ళి వచ్చేస్తాను అనగానే ఇలా తిరగండి మామయ్య అని చెప్పి అంటాడు. ఎందుకంటే తను ఫ్రంట్ వైపు చూస్తూనే మాట్లాడతాడు. లేదల్లుడు లేట్ అవుతుంది అనగానే భుజం మీద ఉన్న కండువని ఒక్కసారిగా ఇలా వెనక్కి లాగడంతో చేతుల్లో ఉన్న 6 కట్టలు జారిపై పడిపోతాయి. పడిపోయేసరికి ఏంటి బాబాయ్ ఏంటిది, మీరు రైస్ మిల్లులో డబ్బు దొంగతనం చేస్తున్నారా అని చెప్పనేసరికి ఈలోపు తిరుపతి వస్తాడు. ఏంటి ఇడ్లీ అన్నయ్య, డబ్బు దొంగతనం చేసి పట్టుకెళ్తున్నావేంటి, డబ్బులు తీయడం ఏంటి అనగానే దొంగతనం ఏంటి డబ్బులు తీసాను అనగానే చెంప పగలగొడతాడు. పిచ్చి పిచ్చి డ్రామాలు వేయొద్దు, డబ్బు దొంగతనం చేస్తూ ఉండడం నేను చూశాను. అసలు నీకు రైస్ మిల్లో డబ్బులు తీయవలసిన అవసరం ఏముంది మామయ్య? మీరెందుకు రైస్ మిల్లో డబ్బులు తీశారు? అసలు ఏ ఉద్దేశంతో తీశారు చెప్పండి మామయ్య అంటూ ఆ 2 కండువాలు దగ్గరకు పెట్టి కాలర్ పట్టుకుని ముందుకు లాగుతాడు. చెప్తారా చెప్పరా అని చెప్పాను. కానీ అది అల్లుడు, మేము 3 సంవత్సరాల క్రితం అప్పు చేశాము, అవి 6 లక్షలు అయిపోయాయి అని చెప్పాను. కానీ ఈ విషయం నా భార్య వెళ్ళి రైస్ మిల్లో డబ్బు తెచ్చేయమని చెప్పింది. మీరు రైస్ మిల్లో డబ్బులు తీస్తున్న విషయం అని చెప్పాను. కానీ అది ఇచ్చేస్తాను అల్లుడు, ఇచ్చేస్తాను అని చెప్పాను. కానీ ఇంకేం చేస్తున్నారు చెప్పండి, ఇంకేం మాయలు చేస్తున్నారు అని. కానీ అదేమీ లేదు,
మీ కూతురు మారలేదు అన్న విషయం నాకు తెలుసు. నీ కూతుర్ని నీ ఇంటికి పంపించేస్తాను. నువ్వు చేసిన ఈ పనికి నీ కూతురు నాకు అవసరం లేదు, తక్షణమే ఇంటికి పంపించేస్తాను అనగాని, వద్దలుడు, నా కూతురు కాపురం బాగుండాలని ఇదంతా చేస్తుంది. పైగా నా కూతురికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ దూరం పెడుతుంది. నువ్వు దూరం పెట్టడం వల్లే నా కూతురు ఎలా తయారైంది అనగాని, ఎలా తయారైంది అనేసరికి అది అది ప్రేమ ప్రేమ ధీరజ్ విడిపోవడానికి అని చెప్పాను. కానీ ప్రేమ ధీరజ్ విడిపోవడానికి ఏం చేసింది మీ కూతురు? ఆ భద్రావతితో చేతులు కలిపి అని చెప్పనేసరికి, ఓహో, ఆ భద్రావతితో చేతులు కలిపి మొత్తానికి నా ఇంటిని కూలగొడుతుందన్నమాట. మీరేమో రైస్ మిల్లుకి వచ్చి రైస్ మిల్లో దొరికిన డబ్బులు దొరికినట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మీ కూతురేమో ఇంటి దగ్గర ఉండి నా ఇంటిని గుల్ల చేస్తుందా, నా ఇంటిని నాశనం చేస్తుందా అని చెప్పాను. కానీ అది కదలుడు, నా కూతురు ఏం చేసినా నీతో అనగాని, నోర్మియండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ముందు పదండి ఇంటికి అని చెప్పి ఇంకా అక్కడ పట్టుకున్న మెడని ఇంటి వరకు ఒక తోపు తోసుకొస్తాడు. తోసుకొచ్చి అందరి ముందు చెంప పగలగొడతాడు. ఆ చెంప దెబ్బకి గదిలో ఉన్న వల్లి బయటికి వస్తుంది. వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు వల్లి అని చెప్పనేసరికి, ఏమైంది బా, ఏమైంది అనగానే వల్లి చంప పగలగొడతాడు. కొట్టేసరికి, చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తుంది. అమ్మోయ్, అర్జెంటుగా నువ్వు బయలుదేరి ఇంటికి రా అని చెప్పాను. కానీ ఎందుకమ్మడు అని చెప్పనేసరికి, ముందు రా అమ్మోయ్, తర్వాత ఏ విషయం అనేది చెప్తాను అని చెప్పి తను చెప్పడంతో సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో ఇక్కడ వీడు కనిపించేసరికి అర్థమైపోతుంది. అంటే వీడు దొరికిపోయాడనమాట. వీడు దొరికిపోవడం వల్లే ఎలా అతను రమ్మన్నారు అన్న విషయం క్లియర్గా అర్థమైపోయి, ఏంటలుడు అనగానే, అత్తగారివి, పైగా ఆడదానివని నీ ఒంటి మీద చేసుకోవట్లేదు. నీ కూతురు కాపురం ఏమైపోతుంది అన్నది కూడా ఆలోచించలేదా? నీ మొగుణ్ణి పంపించి నా రైస్ మిల్లులో 6 లక్షలు దొంగతనం చేసి తీసుకురమ్మని చెప్తావా? నీ అప్పులు తీర్చవలసిన అవసరం మాకేముంది? ఆల్రెడీ మా నాన్న మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ 10 లక్షల రూపాయలు ఏం చేశారు? ఎక్కడైనా అప్పు తీసుకుంటే అప్పు తీర్చేశారా అని చెప్పనేసరికి, అది కాదల్లుడు అని చెప్పాను. కానీ నోర్మియండి, మీరు చెప్పేవి అబద్ధాలే, మీ కూతురు చెప్పేవి అబద్ధాలే. ఏంటమ్మా, వీళ్ళకి అవకాశం ఇమ్మని చెప్పావు కదా, అవకాశం ఇచ్చినందుకే రైస్ మిల్లుని దోచేసుకోవాలని చూశారు. నేను బ్యాంక్ నుంచి 10 లక్షల రూపాయలు తెచ్చి టేబుల్ మీద పెడితే ఏ ఒక్కరూ డబ్బు ముట్టుకోరు. అలాంటిది వల్లి వాళ్ళ నాన్న 6 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని పట్టుకు వెళ్ళబోతూ ఉండగా నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి? తగిన శిక్ష విధించకుండా నేను ఉండలేనే అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అల్లుడు, ప్లీజ్ అల్లుడు అనగాని, ఏంటి మామ, ఏంటి? నువ్వు తీసిన 6 లక్షల గురించి నేను ఆలోచించకూడదా, నేను మాట్లాడకూడదా? చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు అల్లుడు, మాకు కష్టం వచ్చిందని అనగానే, కష్టమా? ఏం కష్టం? ఒకప్పుడు జల్సాల కోసం, అబద్ధాలు చెప్పడం కోసం, మోసాలు చెయ్యడం కోసం మీరు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి మాకేం అవసరం ఉంది? మేమెందుకు అప్పులు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది? మీరు ఏమీ చేయకుండా మా రైస్ మిల్లులో డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తున్నారు అని చెప్పనేసరికి, ఇంకా ఒక్క క్షణం కూడా వీళ్ళని క్షమించేది లేదు అమ్మ. నాన్న వచ్చేంత వరకు కూడా నేను ఓపిక పట్టలేను అనగానే, ఒరే పెద్దోడా, నాన్న వచ్చే వరకు ఓపిక పడదాం. వచ్చిన తర్వాత నాన్నకి విషయాలన్నీ చెప్దాం. చెప్పిన తర్వాత అప్పుడు నాన్న ఏం నిర్ణయం తీసుకుంటారో నాన్నకే వదిలేద్దాం. ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాన్న నిర్ణయానికి నాన్న నిర్ణయాన్ని గౌరవించలేనట్టే ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా నాన్న నిర్ణయాన్ని గౌరవించాలి అంటే ఖచ్చితంగా నాన్న వచ్చేంత వరకు ఎదురు చూడడమే మంచిది అనేసరికి, సరే అని ఇంకా రామరాజుకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి రామరాజు రానే వస్తాడు. రామరాజు రావడంతో, ఏమైంది, వీళ్ళంతా ఇక్కడున్నారేంటి, ఇలా ఉన్నారేంటి అని చెప్పాను. కానీ నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి, వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ చెప్పాలి అనగానే, దేని గురించి మాట్లాడుతున్నావురా పెద్దోడా అని చెప్పనేసరికి,
మొత్తం చందు జరిగిన విషయం ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి ఇప్పుడు దొంగతనం వరకు కూడా జరిగిన ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చినట్టుగా చెప్తాడు. చెప్పేసేసరికి ఆ మాటలన్నీ విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కుప్ప కూలిపోయినట్టు అయిపోతాడు. ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వు చెప్పేది అనగానే, ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టాలి అన్న ఉద్దేశము కాదు, నిన్ను ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశం అంతకంటే కాదు, కానీ వీళ్ళు ఇన్ని రోజులు ఇంత మోసం చేస్తారని, ఇన్ని నాటకాలు వేస్తారని అనుకోలేదు. మార్పు వస్తుంది అనుకున్నాను. వీళ్ళలో ఇంకా ఎప్పటికీ మార్పు రాదని నాకు అర్థమైంది. వీళ్ళు ఇంకా మారే అవకాశమే లేదని నాకు తెలిసింది. అందుకే ఇంకా నేను వీళ్ళని టాలరేట్ చేయలేక వీళ్ళ గురించి నిజాలు బయట పెట్టేశాను నాన్న. వీళ్ళు చాలా మోసగాళ్ళు. వీళ్ళని నమ్మి నేను మోసపోయాను. ఇక మీదట వీళ్ళతో నేను కలిసి ఉండలేను. నాకు వల్లి వద్దు నాన్న. వల్లిని నేను వదిలేయాలని అనుకుంటున్నాను. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు ఇది మారుతుందని నమ్మాను. ఇంకా ఇది మారదు అని నాకు క్లియర్గా అర్థమైపోయింది. దీనిలో ఇంకా మార్పే రాదని నాకు తెలిసిపోయింది. ఇంకా దీన్ని నమ్మాల్సిన అవసరం నాకు లేదు. దీన్ని నేను వదిలేద్దాము అని ఫిక్స్ అయిపోయాను అనేసరికి, అంటే నిర్ణయం తీసేసుకున్నావా అనగానే, లేదు నాన్న, మీకు చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను. అందుకే మీరు వచ్చే వరకు ఎదురు చూశాను. మీరు వచ్చారు, మీకు జరిగిన విషయం చెప్పాను. అయినా సరే తనతోటే కలిసి ఉండాలి అని మీరు చెప్తే నా వల్ల కాదు అని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే దీనితో కలిసి ఉండే ఆలోచన నాకు లేదు. దీనితో ఇక మీదట నేను కలిసి ఉండాలేను. ఇది నన్ను చాలా మోసం చేసింది. ప్రతి క్షణం చెప్తున్నా ఇంకా తప్పులు చేస్తూనే ఉంది. ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణము కూడా ఇదే నాన్న. ప్రేమ ధీరజులు విడిపోయారు అంటే దీనివల్లే విడిపోయారు. ఆ భద్రావతితో చేతులు కలిపి ఇదే ప్రేమ ధీరజుల్ని విడదీసింది. ఇన్ని చేసిన దీన్ని క్షమించి వదిలేయాలా? ఇంకా దీని మోసాలకు, దీని ఆగడాలకు అడ్డు లేకుండా ఇది ఏం చేసినా కానీ చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి నాన్న అని చెప్పనేసరికి, అర్థమైందిరా పెద్దోడా, నాకు నీ పడుతున్న బాధ ఏంటో అర్థమైంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలిసింది. అయినా రైస్ మిల్లుకు వచ్చామా, పని చేసుకుని వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ డబ్బు దొంగతనం చేయడం ఏంటండి? అసలు డబ్బు దొంగతనం చేయాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? అసలు మీరెందుకు అలాంటి పని చేశారు అంటూ మాట్లాడేసరికి, అది కాదు బావగారు, నాకు చిన్న కష్టం అని చెప్పాను కానీ మీకు కష్టం వచ్చిందని చెప్పి మా రైస్ మిల్లులో మా మీద ఉన్న నమ్మకంతో అందరూ కూడా రైస్ మిల్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేసుకుంటాము. అలాంటిది మేము మిమ్మల్ని నమ్మినందుకు గాను ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఇంత కుట్ర చేస్తారని అసలు ఊహించనే లేదు అని చెప్పి అనడంతో, అది కాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. నాన్న, వీళ్ళు మాట వింటూ ఉంటే మరొక అబద్ధం చెప్పడానికి కూడా వీళ్ళు వెనకాడరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంకా వీళ్ళ మాటలు నమ్మొద్దు. వీళ్ళ మాటలకి లొంగిపోయి మనం ఇంకా వీళ్ళని భరించాల్సిన అవసరం లేదు. వీళ్ళని ఇంకా భరించవద్దు అని చెప్పి మాట్లాడేసరికి, సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు అనగాని, ఏముంది, వల్లి నుంచి నా జీవితానికి విముక్తి కావాలి. ఈ మోసగత్తెతో నేను కలిసి ఉండలేను. ఇంకా ఇది మారకుండా నేను అంత చెప్పినా దీనికి చివరి అవకాశం అని ఇచ్చినా కానీ ఇది అవకాశాన్ని నిలబెట్టుకోకుండా ధీరజ్ని, ప్రేమను విడదీయడానికి ఆ భద్రావతితో చేతులు కలిపింది. ఇంకా దీన్ని నేను క్షమించి వదిలేయాలా? దీన్ని నేను క్షమించి వదిలేయడం అంటూ జరగదు నాన్న అంటూ ఇంకా చందు కాస్త చెప్తాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ప్రేమ ధీరజ్ని విడదీసినందుకు గాను, జరిగిన కుట్రలన్నింటికి తెర తీసినందుకు గాను వల్లికి ఎలాంటి శిక్ష విధిస్తాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.